రేపేమో ఇంటర్వ్యూ ఉంది. అంతా ప్రిపేర్ అయినట్టే ఉంది. కానీ ఎక్కడో టెన్షన్గానే ఉంది. రేపు అసలు ఇంటర్వ్యూయరు ఎప్పుడు వస్తాడో? టైం అయితే 10కి. నేను ముందుగానే లాగిన్ అవ్వాలి. అసలు ఏమేమి క్వశ్చన్ అడుగుతాడు? అసలు ఇంటికి ఆన్సర్ చేయగలనంటావా? చాలా టెన్షన్గా ఉందే. అసలే ఫస్ట్ ఇంటర్వ్యూ. చాలా టెన్షన్గా ఉంది. ఛా, అదేదో ఆ ఫ్యూచర్ వాడు రేపటి నేను లేదా నా ఫ్యూచర్ నాకు తెలిస్తే బాగుండేదే. ఆ ఫ్యూచర్ వ్యక్తి వస్తే బాగుంటుంది. అదేమన్నా పాసిబిలిటీ ఉందా? నేనేరా నీ ఫ్యూచర్ని. ఏంటి నమ్మవా? నమ్మకపోతే నమ్మవాకు. నేను నీ ఫ్యూచర్ అని చెప్తున్నా కదా. సరే గిచ్చి చూసుకో. గిచ్చుకో. అరే నువ్వెంత గిచ్చుకున్నా ఈరోజు నాకు బొప్పి కట్టింది, దెబ్బ తగిలింది. అదేక నేను చెప్పేది. ఇదిగో చూడు నువ్వు గిచ్చుకున్నది. ఇది ఫ్యూచర్ రమ్మన్నావు కదా, నువ్వు పిలిచావు, నేను వచ్చేసాను. ఏముంది? సరే నమ్ముతాలే. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. సరే ఇప్పటికైనా నమ్మామనుకుంటున్నాను. ఓకే సరే, మరి అడిగావు కదా, రేపటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటో చెప్పేయమంటావా? చెప్తాను, ఆగు చెప్తాను. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటో చెప్పను. ఆ కండిషన్ ఏంటో చెప్తే కాలక్రమం అంతా మారిపోతుంది. అది సృష్టికి విరుద్ధం. కాబట్టి నీకు ఆ కండిషన్ ఓకే అంటే ఐఎమ్ రెడీ, నేను చెప్పేస్తాను. సరేనా? ఓకే. అవన్నీ నాకొద్దు, తొందరగా చెప్పు. ఏంటిది? నా డ్రెస్ మారిపోయింది ఏంటి? ఫైల్ నువ్వు ఇంటర్వ్యూ ఫైల్ అంటే నువ్వు ఇంటర్వ్యూరా? ఓ మై గాడ్! సారీ సార్, ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వండి. అవును, ఈ ఫ్యూచర్ వాడు నా క్వశ్చన్లన్నీ చెప్తాను అన్నాడే. మరి నాకెందుకు ఏం గుర్తులేదు? అసలు ఏంటి ఇదంతా? నేను ఇంటర్వ్యూ డేకి వచ్చాను, ఇప్పుడు ఎలా? ఒక పని చేద్దాం. ఇందాకే ఫ్యూచర్ వాడిని పిలిస్తే వచ్చాడు కదా, ఇప్పుడు మళ్ళీ పిలుద్దాం. రే ఫ్యూచర్, వచ్చావా? రా. నాకు ఒక డౌటు. అసలు నువ్వు నా క్వశ్చన్లు చెప్పావా? అస్సలు నేను చూస్తుంటేనే కింద నుంచి పైదాకా నువ్వు నా ఫ్యూచరేనా? నేను ఇంత ఓవర్ చేస్తానా? చెయ్యనే. ఏ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. అసలు నువ్వు నాకు క్వశ్చన్లే చెప్పలేదు కదా, నేను నమ్మను. నువ్వు నన్ను మోసమే చేస్తున్నావు. నేను నమ్మను, లేకపోతే నాకు ఎందుకు గుర్తులేదు? అరే బాబు నమ్ము, నేను నమ్మను. నీ క్వశ్చన్లు చెప్పాను. ఈరోజు జరగబోయే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను నీకు చెప్పాను. అయితే నీకు కండిషన్ చెప్పాను, గుర్తులేదా? నో. మళ్ళీ చెప్పాలా? నేను నిన్న నువ్వు అడగగానే ఫ్యూచర్ అని చెప్పి వచ్చాను. వచ్చినప్పుడు నువ్వేమన్నావు తెలుసా? తొందరలో క్వశ్చన్లు చెప్పే అన్నావు. క్వశ్చన్ చెప్పే అంటే నేను ఆ మాట చెప్తాను కానీ ఒక కండిషన్ ఉంది అని చెప్పాను. అప్పుడు నువ్వేమన్నావు తెలుసా? కండిషన్ వద్దు, ఏమొద్దు, ముందు నా క్వశ్చన్ చెప్పే అన్నావు. ఆ కండిషన్ ఏంటో తెలుసా? నేను నీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను అనుకో, ఏ క్వశ్చన్ అడుగుతారో ఇంటర్వ్యూలో దాని ఆన్సర్లో చెప్పాను అనుకో, నువ్వు ఇంటర్వ్యూ టైంకి వస్తావు. అదే ఇది. చెప్తే వినవే లేదు. నేను నమ్మను. ఏంటి ఇప్పుడు నువ్వు నమ్మవా? సరే ఒక పని చేద్దాం, మన పాస్ట్ని పిలిచేద్దాం. అరే పాస్ట్ రారా. నువ్వెవరు? ఏంటి అంతా నాకెంత వింతగా ఉంది. నువ్వెవరు? నువ్వు నాలాగే ఉన్నావు. నేను నీ పాస్ట్ని. నువ్వు సరే నమ్ముతా, నువ్వు నా పాస్ట్ అంటావు. సరే నమ్ముతా. కానీ ఒకటే డౌటు, నువ్వేంటి ఇంత డిమోటివేట్గా ఉన్నావు? వీడేమో చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నువ్వేమో చూడ్డానికి నాలానే ఉన్నావు కానీ చాలా డిమోటివేటెడ్గా ఉన్నావు. దానికి రీజన్ ఏంటి?
డిమోటివేటెడా? పాస్ట్ అంటే ఏమనుకున్నావు? అన్ని బాధలు అన్నీ అవే కదా, బ్యాడ్ మెమరీస్ జరిగిపోయి ఉన్నవే కదా. సో జరిగిపోయింది అలానే ఉంటుంది. ఫ్యూచర్ కూడా ఇక్కడే ఉన్నాడుగా, వాడు చూడు ఎంత ఎలా ఉన్నాడు, ఓవర్ కాన్ఫిడెంట్. ఎందుకంటావు? వాడికి ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్గానే ఉంటాడు. సరే సరే, నువ్వు ఎలా ఉంటే నాకేంటి, చూడ్డానికి అలానే ఉన్నావు, వీడు అలానే ఉన్నాడు, సరే నమ్మేస్తాలే. సరే సరే, వీడు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా, నువ్వు నా పాస్ట్ కదా నీకు తెలిసి ఉండాలి, వీడు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా నా క్వశ్చన్కి ఆన్సర్లు చెప్పాను అంటున్నాడు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పాను అంటున్నాడు, కానీ నాకేమో గుర్తులేదు. నువ్వు నా పాస్ట్ కదా, కరెక్ట్గా చెప్పు, వీడు అసలు చెప్పాడా లేదా? నేను చెప్తే ఏమైనా జరగచ్చు, ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటో నేను చెప్పకూడదు, చెప్తే అంతా మారిపోతుంది. చెప్పమంటే చెప్తా, ఎస్ నో అని చెప్తా. ఏమైనా జరగచ్చు. నేను ఎస్ అని చెప్పినా నో అని చెప్పినా నీకు అది ఇంపాక్ట్ అవుతుంది. నేను నీకు చెప్పడం వలన కాలక్రమంలో మార్పులు జరిగి నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తేడా జరగచ్చు. నీ ఇష్టం, నువ్వే తెలుసుకో. వీడు మళ్ళీ ఇంకో సోది పురాణం చెప్తున్నాడు. అరే మీరిద్దరూ టైఅప్ అయ్యారు కదా, కావాలని మీరు నన్ను నడిపిస్తున్నారు. మీరు, నేనే కాదు, నువ్వు మోసం. అరే ఏం మాట్లాడుతున్నారా? చూడు అసలు ఎలా ఉన్నాడో, చూడ్డానికే ఫన్నీగా ఉన్నాడు కదా. అరే నువ్వు మాట్లాడు కొంతసేపు, వాడు చెప్తున్నాడు కదా విని నన్ను. ఏమైనా జరగచ్చు, నా మాట విను. ఏమైనా జరగచ్చు, ఏవేవో జరుగుతాయి, జాగ్రత్త. చెప్పమంటావా మరి? ఏంట్రా మీ గోళ? రే 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 రే, ఇంత పొగడు కానీ ఏంట్రా? రే ఫ్యూచర్ పాస్ట్ ఇద్దరికి ఒకేసారి చెప్తున్నా వినండి. మీరిద్దరూ వెళ్ళిపోండి. ఏదైతే అది అయింది. టైం ఫ్రీజ్ అయితే అయిందిగా. ఇంటర్వ్యూ అయితే నేను ప్రిపేర్ అయ్యా. నా మీద నాకు నమ్మకం ఉంది. వీడి క్వశ్చన్ చెప్పినా ఓకే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఓకే, నేనైతే ప్రిపేర్ అయ్యా. నేను ఆన్సర్ చెప్తా, మీరిద్దరు వెళ్ళిపోండి. Of mind we glow.